శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక చాకలి వీరుడు. ఒక రాత్రి భయంకరమైన ఉరుములతో మెరుపులతో ధారాపాతంగా వర్షం కురుస్తోంది. దానికి తగ్గట్టు ఈదురుగాలి కొట్టి అమిత చలి వేస్తోంది. ఇటువంటి వర్షంలో చిక్కుకున్నది ఒక పులి. వానకి తడిసి చలికి వణుకుతూ ఎక్కడికి పోవడానికి తోచక ఒక పూరి గుడిసె పంచన నిలబడింది. ఇంతలో ఒక చాకలివాడు బాగా తాగి పెద్దగా పాడుకుంటూ గాలివాన సంగతే తెలియకుండా ఆ దారిన వచ్చాడు. ఆ రోజే వాడి గాడిద ఏటో తప్పించుకుని పారిపోయింది. వాడు వానలో తడుస్తూ గుడిసె పంచ నిలబడి ఉన్న పులిని చూసి తన గాడిదే అనుకున్నాడు. వెంటనే పాడటం ఆపి పులిని సమీపించి, ఆసి నిన్ను నరక, ఇక్కడ దాక్కున్నావా? నీ కోసం ఊరంతా తిరిగి చచ్చానే, పద ఇంటికి, నిన్నేం చేస్తానో అంటూ ఒక చేత్తో పులి చెవి పట్టి మెలిపెడుతూ రెండో చేత్తో దాని వీపు మీద చరుస్తూ దాన్ని ఇంటికి తోలుకుపోయాడు. అసలే గాలివానకి సగం చచ్చి ఉన్న పులి వాడి వెంట వెళ్ళింది. చాకలి పులిని గుంజకు కట్టేసి ఇంట్లోకి పోయి అన్నం తిని పడుకుని హాయిగా నిద్రపోయాడు. మర్నాడు తెల్లవారి చాకలిది లేచి బయటకు వచ్చి చూసేసరికి గుంజకు పులి కట్టేసి ఉంది. చాకలి దానికి పై ప్రాణాలు పైనే పోయాయి. అది గబాలను ఇంట్లోకి దూరి తలుపులు వేసుకుని చాకలాడితో బయట ఉన్న పులి సంగతి చెప్పింది. తాను రాత్రి పట్టుకొచ్చింది పులి అని తెలియగానే చాకలివాడికి కూడా భయం పుట్టి వాడు బయటికి రాలేదు. కాని కాసేపటికల్లా చాకలివాడు ఇంటి ముందర పులిని కట్టేశాడనే వార్త ఊరంతా పాకింది. ఊళ్ళో వాళ్ళంతా పులిని చూడవచ్చారు. వాడి పరాక్రమం చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకి ఆఖరికి రాజుగారికి కూడా చేరింది. ఇంకేముంది, ఈ వింత చూడడానికి రాజుగారే సపరివారంగా బయలుదేరి వచ్చాడు. చాకలివాడికి ఇనాములిచ్చాడు. ఏ ఆయుధము లేకుండా అడవిలో ఉండే పులిని పట్టినవాడు ఆయుధాలిస్తే ఎంతకైనా సాధ్యుడే అనుకుని చాకలివాణ్ణి రాజుగారు తన సర్వసేనా నాయకుడిగా నియమించాడు. ఇది జరిగిన కొద్ది కాలానికే మహారాజు గారి మీదకి శత్రురాజుగుడొకడు దండెత్తి వచ్చాడు. ఆ శత్రురాజు మీదకి సైన్యాలు నడపవలసిన బాధ్యత మన చాకలి మీద పడింది. రాజుగారి వాడికి మంచి గుర్రాన్ని కూడా ఇచ్చాడు. కానీ మన చాకలి ఎన్నడూ గుర్రం ఎక్కిన పాపాన పోయినాడు కాదు. అటువంటి వాడు శత్రు సైన్యాల మీదకు సేనలను ఎట్లా నడుపుతాడు? అందుకని రాజుగారితో చాకలి ఏమన్నాడంటే, మహారాజా, ముందుగా నేను వెళ్ళి శత్రు సైన్యాలను రహస్యంగా తనిఖీ చేసి వస్తాను. నాకు 2 రోజులు గడివిప్పించండి అన్నాడు. రాజుగారు సరేనన్నాడు. చాకలి ఇంటికి వచ్చి ప్రాణం మీదకు వచ్చిందే, ఏమిటి ఉపాయం అని అడిగాడు భార్యని. ముందు చాకలి కనీసం గుర్రాన్ని ఎక్కడమైనా నేర్చుకోవాలిగా, ఆ పని చెయ్యమని చాకలిది సలహా ఇచ్చింది. పగటిపూటైతే ఎవరైనా చూస్తారని పొద్దుగూకిన తర్వాత చాకలివాడు ఎంతో కష్టపడి గుర్రం మీద ఎక్కి కూర్చున్నాడు. కానీ ముఖం వెనక్కి తిప్పి కూర్చున్నాడు. ఇట్లా కూర్చోవడానికే ఎంతో ప్రయాస అయ్యింది. అందుచేత వాడు మళ్ళా ప్రయత్నించక, గుర్రం పరిగెత్తితేనే పడిపోతానేమో, నన్ను గుర్రానికేసి గట్టిగా కట్టు అన్నాడు. సరేనని వాడి పెళ్ళాం వాడిని గుర్రానికేసి గట్టిగా కట్టేసింది. గుర్రం పరిగెత్తడం ఆరంభించింది. అసలే అది ఉత్తమ జాతి గుర్రం. ఎన్ని యుద్ధాలకో పోయి వచ్చింది. బయలుదేరితే బాణంలా పోవడమే దానికి అలవాటు. అదీ కాక దానికి సైన్యాల మీదకి పరిగెత్తడం తెలుసు. అందుచేత అది చాకలివాడిని వేసుకుని శత్రు సైన్యాల మీదకి వాయువేగ మనోవేగాలతో పరిగెత్తసాగింది. ముఖం వెనక్కి తిప్పి ఉండడం వల్ల చాకలివాడు చాలాసేపు తాను ఏ దిక్కుగా పోతున్నది తెలియలేదు. కానీ దూరాన గుర్రాల సకిలింపులు, జనుల కలకలము వినపడి వాడు వెనక్కి తిరిగి గుర్రం పోతున్న దిక్కును చూసేసరికి శత్రు సైన్యాల డేరాలు, వందలాదిగా సైనికులు కనపడ్డారు. వెంటనే మన చాకలికి పై ప్రాణాలు పైనే పోయాయి. గుర్రం పరుగు ఆపడానికి ఏ ఉపాయమూ తోచక దారిలో తన పక్కగా అందిన చిన్న తాడి చెట్టును గట్టిగా వాటేసుకున్నాడు. అట్లాగూ ఆ గుర్రం ఆగలేదు. తాడి చెట్టు పెళ్ళగిలి చాకలి చేతుల్లోకి వచ్చింది. అయినా గుర్రం పరిగెడుతూనే ఉంది. ఆ మసక చీకట్లో మైదానం మీద శత్రు సైనికులకు గుర్రం మీద ఒక మనిషి, వాడి చేతిలో బ్రహ్మాండమైన ఆయుధము కనిపించాయి. అర్ధరాత్రి ఒంటరిగా వచ్చే ఈ వీరుడు మానవమాత్రుడు కాదనుకుని శత్రు సైన్యాలు డేరాలు, గుర్రాలు విడిచి ఎక్కడివక్కడే పెట్టి పరారైపోయారు. చాకలికి శత్రు శిబిరం చేరేసరికి ఒక్క పురుగు కనపడలేదు. గుర్రం ఆగిపోయింది. చాకలికి కట్టిన కట్లన్నీ క్రమంగా ఊడిపోయాయి. చాకలి సొమ్మసిల్లి పడిపోయాడు. మర్నాడు ఉదయం చాకలి రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహాప్రభు, శత్రువులు పిరికి వెధవలు. నా ఒక్కడి దెబ్బకే తట్టుకోలేక కాలికి బుద్ధి చెప్పారు. మన సైన్యాలు కూర్చనవసరమే లేదు అని విన్నవించాడు. రాజుగారు పరమానంద భరితుడై చాకలికి ఇంకా మరికొన్ని జాగీర్లు, ధనము ఇచ్చి వాడిని తన దగ్గరే ఉంచుకున్నారు.
చాకలి పేరు చెబితేనే శత్రువులకు హడలెత్తిపోవడం చేత ఆ దేశం మీదకి మరెవ్వరూ తిరిగి దండెత్తి చాకలి పేరు చెబితేనే శత్రువులకు హడలెత్తిపోవడం చేత ఆ దేశం మీదకి మరెవరూ తిరిగి దండెత్తి రాలేదు. ఇంతటితో ఈ సరదా కథ సమాప్తం. ఇక మనం ఇంటికి కథ కంచికి.